హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అహ్మదాబాద్. సో వచ్చి 2 days అయింది. సో పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఉదయపూర్ వెళ్తున్నాం. అక్కడ రిసార్ట్ బుక్ చేశారు అండ్ ఉదయపూర్ ప్యాలెస్, సిటీ ప్యాలెస్ చూడడానికి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 260 kilometers ట్రావెల్ చేసి గుజరాత్లోని రిసార్ట్స్కి వచ్చాము. రిసార్ట్స్ నేమ్ వచ్చేసి కావిష్ హోటల్స్ అండ్ రిసార్ట్స్. సో వ్యూ అయితే చాలా బాగుంది, హిల్ వ్యూ అనమాట. బట్ ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే కంప్లీట్గా ఎండిపోయింది ఉంది చెట్లనే. అదే గ్రీనరీ ఉండుంటే మాత్రం ఫీస్ట్ ఉంటుండే. బట్ ఇప్పుడైనా చాలా బాగుంది. నిన్న ఆల్మోస్ట్ 1:30 వరకు ఇక్కడ రీచ్ అయినాము. రాగానే వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఫస్ట్ రాగానే లంచ్ చేసాము. సో మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి 6 o'clockకి అక్కడ బ్రేక్ఫాస్ట్ లైట్గా చేసి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 4-5 hours పట్టింది. చాలా ఆకలి ఉండే. ఫస్ట్ రాగానే ఇక్కడ లంచ్ చేసాము. అహ్మదాబాద్లో నాన్ వెజ్ అసలు ఉండదు. 3 days అక్కడ ఉన్నాము. ఎవ్రీడే మెన్యూ చెప్పినా చెప్పకపోయినా అదే పన్నీర్, పప్పు, పాపడ్, రైస్, రోటీ. 3 days సేమ్ మెనూ తిని చాలా బోర్ కొట్టింది. సో గుజరాత్ నుంచి రాజస్థాన్ వచ్చాం కదా, ఇక్కడ మెనూ డిఫరెంట్గా ఉంటుందేమో, అట్లీస్ట్ నాన్ వెజ్ తినొచ్చు అనుకున్నాము. బట్ నేను రాగానే ఆఫ్టర్నూన్ కూడా సేమ్ మెనూ. సో ఇక్కడ మన రూమ్ నెంబర్ 105. వావ్, పైన స్లాబ్ లేదు. ఫస్ట్ థింగ్, బెడ్ చూస్తే చాలా బాగుంది, వుడ్. సో నా రూమ్మేట్ ఇవాళ నరేష్. ఏసీ అండ్ వాటర్ బాటిల్స్, మొబైల్ కనెక్షన్, టీవీ అండ్ మనకి ఫ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేశారు, మినీ ఫ్రిడ్జ్. అండ్ మనకి ఇక్కడ షుగర్, టీ పౌడర్, మిల్క్ పౌడర్ అండ్ కాఫీ పౌడర్. ఇంట్లో వాటర్ వేడి చేసుకొని విల్ హ్యావ్ టీ ఆర్ కాఫీ. చిన్న వాటర్. ఇది అద్దం, అద్దంలో నేను. ఇది వాష్రూమ్. వాష్రూమ్లో మనోడు ఉన్నాడు, తర్వాత చూపిస్తా. సో ఇది కేవిష్ రిసార్ట్స్ రాజస్థాన్, మన కాటేజ్. సో కాటేజ్ నుంచి వ్యూ, హిల్ వ్యూ. వింటర్లో అయితే చాలా బాగుంటుంది, కంప్లీట్ గ్రీనరీ అంతా. రిసార్ట్ నుంచి మనం ఇప్పుడైతే ఉదయపూర్ ప్యాలెస్కి అయితే స్టార్ట్ అయినాం. టైం 4 o'clock అవుతుంది. రిసార్ట్ నుంచి 20 kilometers ఉంది. బట్ మధ్యలో మా బస్ ఖరాబ్ అయిపోయింది. సో తర్వాత ఒక 3 ఆటోలు హైర్ చేసుకొని ఉదయపూర్ ప్యాలెస్కి అయితే స్టార్ట్ అయిపోయినాం.
సో గైస్ మొత్తానికి మనం ఇప్పుడు ఉదయ్పూర్ సిటీ ప్యాలెస్కి అయితే రీచ్ అయిపోయినాం. బ్యాడ్ లక్ ఏంటంటే మనం ఒక 1 అవర్ లేట్గా రావడం వల్ల ప్యాలెస్లోకి ఎంట్రీ లేదు. సో బ్యాక్ సైడ్ నుంచి చూడాలి బోటింగ్ చేస్తూ. సో ఈ ప్యాలెస్ హిస్టరీ ఏంటంటే మేవాడ్ రాజవంశీకులు దీన్ని ఒక 400 ఇయర్స్ కట్టిరంట. కట్టడానికి 400 ఇయర్స్ పట్టింది. అండ్ దీని లోపల చాలా ప్యాలెస్లు ఉన్నాయంట. అందుకే దీన్ని కాంప్లెక్స్ ఆఫ్ ప్యాలెస్ అంటారు. అండ్ రాజస్థాన్లో ఉన్న అన్ని ప్యాలెస్ల కన్నా ఇది అతిపెద్ద ప్యాలెస్ అన్నమాట. ఈ ఉదయ్పూర్ ప్యాలెస్లలో చాలామంది సెలబ్రిటీస్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ అయినాయి. ఇది చాలా ఫేమస్ డెస్టినేషన్ వెడ్డింగ్. That is closed 4:30 is last place. Inside if you go, you will see lot of ornaments, weapons and all. Morning 10 to 4:30 timing. This is the original main palace of Udaipur, city palace. स्पेशल वोटिंग है ना, कॉस्टली तो कॉस्टली है क्या? जग मंदिर में सोते हैं उनके लिए सो रहे भी आप घूम के भी जा सकते हो, घूमने के भी जग मंदिर में छोड़ेगी वो, आप लोग नहीं जाते उनको परमिशन सबको यही है सिटी पैलेस का पिछवाड़ा है, अगवाड़ा आगे है। अगवाड़ा 4:30 बजे बंद हो गया, इसलिए हम पिछवाड़ा देखने आए। ये पैलेस के अंदर राजा के ताबूत, महल, बंदूक, तोप, गोला, बारूद, हाथी घोड़ा, पालकी सब ऐसे। ये होटल है क्या? कौन सा होटल है? वो लेक पैलेस दूसरा है। महल पानी के अंदर महल, जय महल। हो गया, आ जाओ नीचे आ जाओ। कौन नहीं जा रहा? हमारे घर पे आए नहीं ले जाओगे हमको, इतना नहीं। हमारा घर पे है, आप ले जाएंगे, हमारे घर भी ले जाएंगे। हमारा घर नहीं है। अरे तुम्हारे होम टाउन में तो आए हैं ना यार, ऐसा मत करो यार। जग महल वहाँ बोर्ड का देखो। हाँ कॉफी वॉफी है, खाना वाना सब है। क्या रेस्टोरेंट जग महल। जीत की भाई आ गया। इसका टिकट वहाँ से लेना पड़ता है क्या भैया? वन भी उनके पहले शोर में 20 पैसा मैच था. वो कितना है मार्केट? कितना ज़्यादा बोलते हो भैया, पता है हम बाहर के, लेकिन उतना उल्लू तो नहीं है ना। 250 क्यों बोल देना, कम करवा के देना। वो वाला मार्बल बना। हाँ क्या चाहिए? मैग्नेट।
అయిన తర్వాత ఇక్కడ నుంచి ఆ ఉదయ్పూర్ ప్యాలెస్ చూడడానికి వెళ్ళాము, సిటీ ప్యాలెస్. జస్ట్ వచ్చి తిని ఒక 1 hour స్పెండ్ చేయగానే 4 o'clock ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాం. ప్రాబ్లం ఏంటంటే అందువేలో బస్ ఖరాబ్ అయిపోయింది. సో 4:30కి అక్కడ రీచ్ అవ్వాల్సింది 5:30 అయింది. సో ఉదయ్పూర్లో బోటింగ్ చేసాము అండ్ చుట్టూ ప్యాలెస్లు చూపించారు. బాగుండే వ్యూ, మధ్యలో వాటర్లో మధ్యలో ఒకటి కట్టారు రిసార్ట్స్ హోటల్, అది మాత్రం చాలా బాగుండే. Finally, I'm eating chicken after 4 days. I am fully happy. He is drinking water. No way, chance ಇಲ್ಲ. Ramesh. అది స్విమ్మింగ్ పూల్. వ్యూ మాత్రం చాలా బాగుంది. సో ఇవన్నీ రిమైనింగ్ క్యాటరేజెస్, 2 sharing 3 sharing ఉన్నాయి దీంట్లో. సేమ్ లైక్ దిస్ ఇక్కడ కూడా కడుతున్నట్టున్నారు.
సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.